नमः श्री महागणाधिपति नमः श्री सरस्वती नमः భక్తులారా వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం యొక్క అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 5 స్కందాలు పూర్తి చేసి 6వ స్కందాన్ని 43 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 44వ భాగాన్ని చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. ఆ శబలాశ్వలు తమ తండ్రి సంకల్పం తెలుసుకున్నారు. దక్ష ప్రజాపతి మరొక ప్రయత్నం చేస్తున్నాడు అన్నమాట. మొట్టమొదటి ప్రయత్నంలో హరివేశ్వరులందరూ కూడా నారద మహామహర్షి యొక్క ఉపదేశానికి లొంగి వాళ్ళు ప్రవృత్తి మార్గాన్ని విడిచి నివృత్తి మార్గంలో పోయి మోక్షం పొందారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు మళ్ళీ దక్ష ప్రజాపతి దుఃఖిస్తూ ఉంటే వచ్చి మళ్ళీ దక్షుడు తన భార్య అశక్ని యందు, అంటే అంతకుముందు తపస్సుకి వెళ్ళిన వాడు మళ్ళీ సృష్టి కొనసాగట్లేదని తెలిసి, తన పుత్రులు హరియస్సులందరూ వెళ్ళిపోయారని తెలిసి మళ్ళీ వేల కొలది పుత్రుల్ని బ్రహ్మదేవుడు ఆజ్ఞ ప్రకారం కన్నాడు. వాళ్ళని శబలాశ్వులు అంటారు. హర్యశ్వులు శబలాశ్వులు. వీళ్ళు చాలా పుణ్యపురుషులు. వీళ్ళు ప్రజల్ని సృష్టించడానికి దీక్ష వహించారు. ప్రజలను సృష్టించాలని తపస్సు చేయడానికి బయలుదేరారు. తండ్రి ఆజ్ఞానుసారం వాళ్ళు కూడా తమ సోదరులు ఎక్కడైతే తపస్సు చేశారో అక్కడికే వెళ్ళారు, నారాయణ సరోవరం దగ్గరికి. ఆ పుణ్యతీర్థం దర్శించినంత మాత్రం చేతనే సమస్త పుణ్యతీర్థాల్లో స్నానం చేసిన ఫలాన్ని అనుగ్రహిస్తుంది, సకల పాతకాలని కూడా నిగ్రహిస్తుంది. అటువంటి తీర్థరాజాన్ని దర్శించి ఆ పుణ్యజలాలని సంస్మరించి పరమ పవిత్రులయ్యారు వాళ్ళు. ఆ పుణ్యతీర్థంలో స్నానం చేసి బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలను సైతం అందుకోలేని పరబ్రహ్మాన్ని, అంటే ఆ తీర్థాన్ని దర్శించి సంస్మరించి, అంటే ఏంటి సంకల్పం చెప్పుకొని ఈ తీరంలో నారాయణ సరోవరంలో నేను స్నానం చేయబోతున్నాను అని చెప్పుకుంటాం అన్నమాట. ఆ తర్వాత అందులో స్నానం చేసి పరబ్రహ్మాన్ని బ్రహ్మానందంతో ధ్యానం చేశారు. ఆ బాలకులు తమ నాలుకలపై పరమాత్మకు సంబంధించిన మంత్రాలను ఉచ్చరిస్తూ ఆయన్ని దర్శించాలనే కుతూహలంతో సమస్తము కూడా పరబ్రహ్మ స్వరూపంగానే భావించి ఆ దేవదేవుని గురించి తపస్సు చేశారు. ఒంటికాల మీద బొటన వేల మీద నిలబడి తపస్సు, 2 చేతులు జోడించి పైకెత్తి ఆకాశంలోకి చూచారు. సూర్యుడిని చూస్తూ వాయుభక్షణం చేస్తూ ఇలా నిరాహారులై తపస్సును కొనసాగించారు. ఆ తపస్సుకి లోకాలన్నీ కంపించిపోయాయి. దేవతలు కూడా భయపడేటట్టుగా వాళ్ళు ఆ తపో సాధన చేశారు. ఆ ప్రకారం ఘోర తపస్సు చేస్తూ ఎడతెగకుండా భగవన్ మంత్రాలని ఉచ్చరిస్తూ సృష్టి చేయాలనే కోరిక కలిగి ఉన్న ఆ కుమారుల దగ్గరికి మళ్ళీ యథాతథంగా నారదుల వారు వచ్చేశారు. ఇంతకుముందు హరేశ్వరుల దగ్గరికి వచ్చినట్టే వచ్చారు. మీరు మీ అన్నల మీద ఎంతో అభిమానంతో ఉన్నారు. వేదాంత సారం ఒలుకుతున్న నా పలుకులు శ్రద్ధగా ఆలకించండి. మీ తోబుట్టువులు వెళ్ళిన మంచి మార్గంలోనే మీరు కూడా వెళ్ళండి. లోకంలో ప్రతివాడు తన అన్నలు అనుసరించిన మార్గంలోనే ప్రయాణం చేస్తారు. అన్నల మార్గం అవలంబించిన వారు విశేష ధర్మజ్ఞులుగా ప్రశంసలు పొందుతారు. దేవతలు పుణ్యపురుషులైన వారికి ఆత్మబంధువులు. మీరు ఆ దేవతల లోకానికి వెళ్ళి సుఖంగా ఉండండి అని ఈ విధంగా బోధించి నారదుడు వెళ్ళిపోయాడు.
శబలాసులు సృష్టి చేయాలనే కర్మ వ్యామోహాన్ని వదిలిపెట్టి పరమ పదానికి ఆస్పదమైన నారదుని యొక్క హితోపదేశాన్ని ఆమోదించారు. వీళ్ళు కూడా తమ అన్నలు పోయిన దారినే వాళ్ళు కూడా పోయారు. పునరావృత్తి రహితమైన మోక్షాన్ని కాంక్షించారు. పరీక్ష నరేంద్ర వారు కూడా తిరుగులేని మళ్ళీ తిరిగి రాని పదాన్ని పొందారు, పరమపదాన్ని. అప్పుడు దక్ష ప్రజాపతికి అనేకమైన ఏమంటారు అపశకునాలు, ఉత్పాతాలు గోచరించాయి. ఆయన మనస్సు అధికమైన క్షోభతో, వ్యధతో నిండిపోయింది. ఈ కుమారులు కూడా ప్రజా సృష్టికి పరాంగులైపోయారని తెలుసుకున్నాడు. ఇదంతా నారదుడు నడిపించిన నాటకమని గ్రహించి పట్టరాని దుఃఖావేశంతో ఆగ్రహోదగ్రుడై ఆ దేవర్షిని చూచి దుఃఖం విశేషంగా కలిగిన మనస్సు కలవాడై మనసులో దాన్ని అణుచుకునే మార్గం లేక దేవర్షి మీద నిప్పులు గక్కుతూ పండ్లు పటపట కొరుకుతూ, నువ్వు సాధు రూపంలో ఉన్న పరమధూర్తుడవి, పరమ సాధువులాగా వచ్చి మోసం చేశావు, చిన్న బిడ్డలకు మోక్ష ధర్మాన్ని ఉపదేశించి సన్యాసులుగా మార్చావు. ఈ కడుపు కోతను నేను సహించలేను. నిన్ను నా భయానిక శాపాగ్ని జ్వాలకు ఆహుతి చేస్తాను. విను, దేవరుణం, ఋషి రుణం, పితృరుణం అనే ఈ 3 రుణాలు అవశ్యం తీర్చవలసినవే. అటువంటి రుణాలు తీరిన వారు, కర్మల్లో తేరని వారు అయిన నా కుమారుల్ని ఐహిక సుఖాలకు విముఖుల్ని కావించావు. వారికి ప్రవృత్తి మార్గం మీద వెగటు పుట్టించి నివృత్తి మార్గం ఉపదేశించి ఇహపర సుఖాలకు దూరం చేశావు. నా బిడ్డల శ్రేయస్సును నాశనం చేశావు. కాబట్టి ఈ పాపం చేసిన దానికి ఫలితంగా భగవద్భక్తుల మధ్య సిగ్గు మాలిన వాడవై తిరుగుతూ అప్రతిష్ట పొందుదువుగాక. ఎటువంటి లోపం లేనివారు, ఏ పాపం ఎరగని వారు, ఎవరితోని వైరం పెట్టుకోని వారి అయిన నా కుమారులకి ద్రోహం చేసినందుకు లోకాగ్రహ బుద్ధి గల తక్కిన భాగవతోత్తములు లాగా కాకుండా నువ్వు లోక సంచారివై ఒక చోట నిలకడ లేకుండా తిరుగుదువుగాక. ఈ విధంగా దక్షుడు నిర్దాక్ష్యంగా నారదుణ్ణి శపించగా నారద మహర్షి దక్షుని క్రోధవచనాలు కోపం తెచ్చుకోకుండా శాపాన్ని పరిగ్రహించి మౌనంగా వెళ్ళిపోయాడు. ఇటువంటి శాంత స్వభావం గల వారే పరమేశ్వర స్వరూపులుగా భావింపబడతారు. తన మనోరథం సిద్ధించనందుకు దక్షుడు చాలా విచారించాడు. అతను బాధపడుతున్న ఆ సమయంలో మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చి ప్రజాసృష్టికి తగిన శక్తిని అతనికి అనుగ్రహించాడు. ఆ తర్వాత దక్ష ప్రజాపతి మళ్ళీ తన భార్య అయిన అశక్ని యందు 60 మంది పుత్రులను సృష్టించారు. వారందరూ కూడా తమ తండ్రి మీద అమితమైన ఆదరాభిమానం కలవాళ్లే. దక్షుడు తన కుమార్తెల్లో ధర్ముడికి 10 మందిని, తాక్షుడు అనే పేరు గల ప్రజాపతికి 13, చంద్రుడికి 27 ఇచ్చి వివాహం చేశాడు. మిగిలిన కుమార్తెల్లో భూతునికి 2, అంగిరసుడికి 2, కుశాసుడికి 2, తాక్షకశ్యపునికి 4 ఇచ్చి పెళ్లి చేశాడు. రేపు మనం మిగతా కథను కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్.